నేను ఇవాళ స్టార్ మహిళ ప్రోగ్రామ్ కి వచ్చానా? నన్ను గిచ్చు ఆంటీ. స్టార్ మహిళ ప్రోగ్రామే ఇది. స్టార్ మహిళ ప్రోగ్రామేనా ఇది? ఖజానా జ్యువెలరీ స్టార్ మహిళ ప్రోగ్రామ్. అదే ప్రోగ్రామ్. ఇక్కడికి వచ్చేసానా? స్కూల్ మర్చిపోయి. నేను ఇవాళ స్కూల్ ఎగ్గొట్టి స్టార్ మహిళ ప్రోగ్రామ్ కి వచ్చేసాను. యాక్చువల్లీ లంచ్ బ్రేక్ ఇచ్చారు. సో నేను ఒకసారి స్టార్ మహిళ ప్రోగ్రామ్ చూద్దామని ఇక్కడి నుంచి వస్తూ ఉంటే శబ్దాలయ స్టూడియోలో షూటింగ్ జరుగుతుందని చెప్పారు. సో నేను మా అమ్మకి చెప్పకుండా వచ్చేసా. మరి మా యాంకర్ సుమా ఏమైంది? వాళ్ళ ఆయనతో పాటు సినిమాకి వెళ్ళింది. మరి ఇక్కడ కొంతమంది నీకు ఫ్యాకల్టీస్ కూడా ఉన్నారు కదమ్మా. అవును, మీరు నా టీచర్ కదా. అవును కదా. మీరెందుకు వచ్చారు? స్కూల్లో తప్పించుకొని ఇక్కడికి వద్దాం అనుకున్నావు కానీ ఇక్కడ కూడా టీచర్స్ ఉన్నారు. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పదని ఇక్కడ కూడా మా టీచర్స్ వచ్చేసారు. స్కూల్ రీఓపెన్ అయిపోయింది, బోర్ కొడుతుంది. మీరెవరు? ఆమె లెక్చరర్. నేను ఇప్పుడు ఫస్ట్ క్లాస్ కదా, ఇంకా నెక్స్ట్ ఇయర్ నేను కాలేజ్ కి వచ్చేస్తా. ఓకే దెన్ ఫైన్. నా పేరు దివ్య. మీరేం చేస్తారు? ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. మీరు ఎంబీఏ వరకు చదివేశారా? నేను ABCDEF వరకు చదివాను. M తర్వాత నేర్పిస్తానని చెప్పింది టీచర్. నేను నేర్పిస్తాను ఇక్కడ. నీకు వచ్చా? వచ్చు. సరే. మీరెవరు? నేను సరిత టీచర్ని. సరిత టీచరా? ఏం టీచ్ చేస్తారు? నేను నీకు ఎల్కేజీలో క్లాస్ టీచర్ని కదమ్మా, అప్పుడే మర్చిపోయావా? ఎల్కేజీ. అందుకే నీకు ఇంత మతి మరుపు. ఎల్కేజీ 3 సంవత్సరాలు చదువుతున్నావు నువ్వు, అప్పుడే మర్చిపోతే ఎలాగా? కాదు, మా మమ్మీనే ఈ స్కూల్ బాగాలేదు అని ఒకసారి ఒక స్కూల్లో ఎల్కేజీ చదివించింది. మళ్ళీ ఆ స్కూల్ బాగాలేదని వేరే స్కూల్లో తీసుకెళ్తే వాళ్ళు కూడా మళ్ళీ ఎల్కేజీ చదివించారు. మళ్ళీ వేరే స్కూల్కి తీసుకెళ్తే వాళ్ళు కూడా మళ్ళీ ఎల్కేజీని చదివించారు. అలా 3 సార్లు నేను ఎల్కేజీని చదివాను. అందుకే కదమ్మా మా దగ్గరికి వచ్చావు ఇప్పుడు. మీరు? నా పేరు అంజలి, నేను ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చేస్తున్నా. అందుకే మీ కళ్ళజోడు వచ్చేసింది. అంతంత చదువుకోకూడదు తెలుసా? మా తాతగారు చెప్పేవాళ్ళు అనమాట, అంతంత చదువుకుంటే కళ్ళజోడులు వచ్చేస్తాయని. ఫ్యూచర్ లో నీకు కూడా వస్తుంది. నాకేం రాదు, ఎందుకంటే నేను చదవనుగా. అనూష, నీకు కూడా వచ్చేసింది కళ్ళజోడు, నువ్వు కూడా బాగా చదువుకుంటావు కదా. అవును. ఏం చదువుతున్నావు? బీటెక్ 4th ఇయర్. చూసారా, నేను ఎల్కేజీ 3 years చదివితేనే మీరు తిట్టారు, ఆమె బీటెక్ 4 years చదువుతుంది. మీరు? టీచర్ గా చేస్తున్నా. టీచర్ గానా? పాపం. ఎక్కడ? రవీంద్ర భారతి స్కూల్లో. ఓ, అక్కడ డాన్స్ ప్రోగ్రాంలు జరుగుతాయి. మీరు డాన్స్ టీచరా? క్లాస్ టీచర్. మీరు స్కూల్ టీచర్ కాదా? అదే స్కూల్ టీచర్ అయ్యాను, దాంట్లో క్లాస్. ఏ క్లాస్? ఫస్ట్ క్లాస్. మా క్లాసే. మీ క్లాస్. మీరు మంచి టీచరా? చాలా మంచి టీచర్. మీరు తిట్టరా, కొట్టరా, ఏమన్నారా? ఏమన్నా. అయితే మా స్కూల్కి వచ్చేయండి. ఇప్పుడు సుమా ఆంటీ రాకముందే నేను ఎపిసోడ్ అంతా చేయాలి కాబట్టి ఫస్ట్ రౌండ్ ఖజానా జ్యువెలరీ స్టార్ మహిళలో పట్టుకోండి చూద్దాం. 1 2 3 గో. మీకు 10 points. థ్యాంక్ యూ. రెడీ? 1 2 3 jump. jump. Start.
12 పాయింట్స్ వచ్చాయి. ఓకే అనూష ఆంటీ ఎన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉమా నీకు ఫస్ట్ క్లాస్ లోనే ఉండి? నేనేం చేయలేదు, నేను ఇది పుల్ల పెట్టుకున్నాను నోట్లో. అనూష ఆంటీ మీరు ఏమైనా చేయగలరా? నేను అడిగింది చేస్తారా? చేస్తాను. అయితే దీని మీద లాలీపాప్ తెప్పించింది. అయ్యో కళ్ళు మూసుకో. అది మీరు నోట్లో పెట్టుకున్నారు. మీకే అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. వెళ్ళండి. రెడీ 1 2 3 గో. మాధవి ఆంటీ అవుట్ అయ్యారు. మాధవి ఆంటీ అవుట్ అయ్యారు. మాధవి ఆంటీ మీకు 14 పాయింట్స్. ఒకవేళ మీ స్కూల్లో నువ్వు హోంవర్క్ చేయలేదనుకో, అప్పుడు మీ టీచర్స్ ఏం చేస్తారు? మా టీచర్స్ నువ్వు హోంవర్క్ ఎందుకు చేయలేదు అని అడుగుతారు. అప్పుడు నేనైతే నువ్వే గనక ఇంటర్మీడియట్ లో నా స్టూడెంట్ అయితే అప్పుడు నేను సిటప్స్ ఇస్తాను, అంటే గుంజీలు తీస్తాను. ఏం పర్లేదు. బుజ్జి కన్నా పచ్చి దాంతో పచ్చి చేసి గుంజుకున్నా. అయ్యో 5 స్టార్ కొని పెడతానే. ఏం కావాలి మరి? కావాలి. సరే అలాగే కొని పెడతా. ఊరుకున్నాను. మొద్దు పచ్చి పచ్చి చేసి నుంచి పంపించేసి. సరే పచ్చి చేయి ముందు. ఆమె ప్రోగ్రామ్ నుంచి పంపించేస్తా. వెళ్ళమ్మా వెళ్ళ. ఓకే బాయ్ బాయ్. సరే స్టార్ట్. నువ్వు కావాలని అవుట్ చేసావు. నీకు 16 పాయింట్లు. స్టార్ట్. నేను ఇవాళ ప్రోగ్రామ్ యాంకర్ ని, నన్ను ఎవరు అవుట్ చేయకూడదు. లేదు లేదు. స్టార్ట్. అయ్యో అందుకే రజనీకాంత్ అంకుల్ ఏం చెప్పారు? అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆశపడ్డ మగాడు సుఖపడ్డట్టు సినిమా చరిత్రలోనే లేదు. ఆవేశపడే ఆడది కదా, మీరు కాదు ఆశపడే మగవాడన్నాడు. ఓహో, అందుకే నీ మట్టి బుర్ర నువ్వు ఇంకా ఎల్కేజీలోనే తగలట్టావు. నాది మట్టి బుర్ర. యా అవును, నాది మట్టి ఉంది కాబట్టే నాకు కొంచెమైనా జుట్టు పెరిగింది. నీకు అది లేదు కాబట్టే జుట్టు లేదు. అవును సుమా, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నువ్వు ఆన్సర్ చెప్తే నేను యూకేజీకి ప్రమోట్ చేసి. వద్దు, నాకు ఆన్సర్ చెప్తే ఎల్కేజీలోనే ఉంచేయాలి మళ్ళీ. ఎందుకు? నాకు అదే ఇష్టం. నువ్వు రోజు మిల్క్ తాగుతావు కదా నాన్న, అయితే తాగుతావు కదా, కప్పుకి హ్యాండిల్ ఏ సైడ్ ఉంటదమ్మా? హ్యాండిల్ అవుట్ సైడ్ ఉంటుంది. ఓ వెరీ గుడ్, యు ఆర్ ప్రమోటెడ్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఎల్కేజీలోనేనా? యూకేజీ. No. You are promoted in UKG. That's all.
నేను యూకేజీకి వెళ్తే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, ఎల్కేజీలో అయితే ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ రావచ్చు. నీ క్లాస్ వాళ్ళందరూ యూకేజీ ప్రమోట్ అయిస్తున్నారు, అక్కడ నువ్వే ఫస్ట్ ర్యాంక్ రావచ్చు. మళ్ళీ సుమా ఆంటీని అనుకుంటే ఈమె ఎక్కడ తగులుకుందిరా బాబు. నిన్ను వదల బొమ్మాలి వదల. వేర్ ఎవర్ యు గో ఐ విల్ కమ్. యూ హచ్చిదాగా నువ్వు ఏ లాగన్నా అనుకో. మీకు 20 పాయింట్లు, మీకు 18 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్ ఏంటో చూద్దామా? ఖజానా జ్యువెలరీ స్టార్ మైలలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ముందుగా ఒక సాంగ్. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ అది ఈ ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగే వరినా డార్లింగే డార్లింగే అది ఈ ఫీలింగే. ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగ్. రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పక్కేసినట్టు ఒక్క పోసేస్తాంది రారో డార్లింగే. చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టమే మీటింగ్. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ బెగిరాయి డార్లింగ్. డార్లింగే వరినా డార్లింగే డార్లింగే బెగిరారో డార్లింగే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ బెగిరాయి డార్లింగ్. అరే డార్లింగే వరినా డార్లింగే డార్లింగే బెగిరారో డార్లింగే. పుట్టి మీది బొబ్బట్టు నోటిలోన పడేట్టు ఆవురావురంటూ ఏదో చేసే డార్లింగే. కత్తిలాంటి నీ వయసు రంగు రంగు పుల్లైసు టేస్టే చూసేసుకుంటా వచ్చే డార్లింగ్. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ బెగిరాయి డార్లింగ్. డార్లింగే వరినా డార్లింగే డార్లింగే బెగిరారో డార్లింగే. చాలా బాగా చేశారు ఇద్దరు. ఎక్కడ నేర్చుకున్నారబ్బా? ఓన్ ఓన్ గా ఇంత టాలెంటా? చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు బజార్ల మీద చేతులు పెట్టుకోవాలంట. మీరు విన్న పాట ఏ సినిమాలోది? అనూష ఆంటీ. మిర్చి. కరెక్ట్ ఆన్సర్ ఆంటీ, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. హలో, ఎక్కడున్నావే నువ్వు? నీతో సినిమా ప్రోగ్రామ్ పెట్టుకోవడంతో బుద్ధి తక్కువ కొట్టలేదు. నువ్వు లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు. ఎవడరా నువ్వు? ఏం లేదు సార్, 100 రూపీస్ ఇస్తే మీది మీ చేతిలో పెట్టేస్తాను. లైన్లో ఉండవే, నువ్వు లైన్లో ఉండు. ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్లో ఉండు. ఏం పెడతావురా? రాండి సార్ చెప్తాను. 1 నిమిషం టైం ఇస్తే మీ బొమ్మ గీసి మీ చేతిలో పెట్టేస్తాను. ఓ అదే సరే కానీ ఈ కుడ్ టాక్ ఫోన్ నౌ. చెప్పు. ఇక్కడ ఎవడో ఏదో నా బొమ్మకి ఇస్తున్నాడు. పెద్ద లఫుట్ గళ్ళ ఉన్నాడు. ఓకే ఓకే, నువ్వు కూడా త్వరగా వచ్చాయి, నువ్వు కూడా గీంచుకుంది. కానీ ఈ ఇందులో బొమ్మ గీస్తుంది ఎవరు? దివ్య ఆంటీ. ఆలి. కరెక్ట్ ఆన్సర్ ఆంటీ, మీకు 6 పాయింట్. ఇప్పుడు ఇంకొక పాట. సిలకా రాయే సిలకా దిల్ మేరా ధడకా గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి
ఒకటే కనుక కొనుకే పడగా ఒళ్ళంతా తిను మారు వాడుతున్నదే మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? దీపిక ఆంటీ. మిరపకాయ. పచ్చిమిరపకాయ, ఎండు మిరపకాయ? ఎండు మిరపకాయ కాదు, పండు మిరపకాయ. తీసుకోండి, మీకు 6 పాయింట్స్. అలాగా ఇప్పుడు ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయరా. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. విమానం గాల్లోకి లేచే ముందు ఎటువైపు కదులుతుంది? ఆకాశం వైపు కదులుతుంది. కాదు, మీరు ఆప్షన్స్ కూడా తీసుకోకుండా చెప్పేశారు. విమానం పైకి లేచే ముందు ముందుకు కదులుతుంది. అనుషాంటి మీకు తెలుసా ఇంత పెద్ద విమానానికి పెయింట్ ఎలా వేస్తారో? తెలీదు. అది బాగా పైకి ఎగిరిన తర్వాత చిన్నగా అవుతుంది కదా, అప్పుడు వేసేస్తారు. భారతదేశంలో మొత్తం ఎన్ని విమానాశ్రయాలు ఉన్నాయి? ఆప్షన్స్: ఏ 275, బి 450. 275. రాంగ్ ఆన్సర్. మొత్తం 450 ఉన్నాయి. 4. రంగోలి రంగోలి రంగోలే సింగారి కుక్కల్లో పొంగాలే. తిమింగలాలు ఎక్కువగా ఎక్కడ జీవిస్తాయి? ఆప్షన్స్: ఏ నదులలో, బి సముద్రాలలో. సముద్రాలలో. అవును, తీసుకోండి 3. అనుష 2. నా దగ్గర తక్కువనే. దివ్య 1. ఏ జీవిని భారత ప్రభుత్వం జాతీయ నీటి జంతువుగా ప్రకటించింది? ఆప్షన్స్: ఏ తిమింగలం, బి గంగా డాల్ఫిన్. స్విమ్మింగ్. రాంగ్, గంగా డాల్ఫిన్. 5.
చూడాలనుకుంటున్నాం అతి సుందర ఆ ప్రేమైక కట్టడాన్ని చూసే అవకాశం ఇవ్వండి అని ఒక పాకిస్తాన్ నాయకుడు అడిగాడు. అయితే ఆ కట్టడం పేరేమిటి? ఆప్షన్ ఏ తాజ్ మహల్, బి ఎర్రకోట, రెడ్ ఫోర్ట్. ప్రేమైక కట్టడం అంటే ఎర్రకోట ప్రేమతో కట్టారా? కాదు, తాజ్ మహల్. మేం చూడాలనుకుంటున్నాం చూపించండి అని ఎవరైనా అడిగితేనే తెరిచే మ్యూజియం ఎక్కడుంది? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, బి లండన్. లండన్. రాంగ్ ఆన్సర్. న్యూఢిల్లీలోని గండేల్యాలాన్ సమీపంలో భారతీయ ఆదిమవాసి సేవక సంఘం మ్యూజియం ఉంది. ఈ మ్యూజియాన్ని సందర్శించేందుకు ఎవరు రారు. మేం చూడాలనుకుంటున్నాం చూపించండి అని ఎవరైనా అడిగితేనే మ్యూజియం తలుపులు తెరుస్తారు. ఓకే. నంబర్ 6. అష్టదిగ్గజాలు అంటే ఎంతమంది? 9. 9. అష్ట అంటే ఎంత? 8. నవగ్రహాలు అంటే 9. దశావతారాలు అంటే 10. అయ్యో, టీచర్ కి స్టూడెంట్ చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందే. అష్టముడి అనే మంచినీటి సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్ ఏ కేరళ, బి కర్ణాటక. కర్ణాటక. రాంగ్ ఆన్సర్. కేరళలో ఉంది. నెంబర్ 1. I had love stories అందానికి నే దీవానా వీకెండ్ ప్రేమంటే ముందుంటానే హసీనా I had love stories pain is equal to ప్రేమ. ఎల్బి శాస్త్రి పేరులో బి అంటే ఏమిటి? లాల్ బహదూర్ శాస్త్రి. బి మాత్రమే చెప్పాలి. బహదూర్. కరెక్ట్ ఆన్సర్. దీపిక 3. దివ్య 1. సరిత గారు 1. అనుష 1. మేకపాలు తాగే అలవాటున్న గొప్ప జాతీయ నాయకుడు ఎవరు? ఆప్షన్స్ ఏ లాల్ బహదూర్ శాస్త్రి, బి మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ. కరెక్ట్ ఆన్సర్. సో మీరు కూడా మహాత్మా గాంధీ అంత పెద్ద నాయకుడు అవ్వాలంటే మీరు మేకను కొని మేకపాలు తాగండి. తీసుకోండి. సరిత గారు 1. అక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ దివ్య 1. అనుష 1. 2. ఒక లక్షని సంఖ్యగా రాసి దాని నుంచి 2 సున్నాలు చెరిపేస్తే అది ఏ సంఖ్య అవుతుంది? లక్షలో 5 సున్నాలు ఉంటాయి. 2 చెరిపేస్తే 1000 ఉంటుంది. ఎందుకంటే లక్షలో మొత్తం 1 2 3 4 5 సున్నాలు ఉంటాయి. అందులో 2 తీసేస్తే 1000. 6 పాయింట్లు. మాధవి 3. దీపిక 3. 1000 సరస్సుల భూమి అని ఏ దేశానికి పేరు? ఆప్షన్ ఏ ఫిన్లాండ్, బి ఇటలీ. ఇటలీ. కాదు, ఫిన్లాండ్. అలా రౌండ్ అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం ఒక డాన్స్ చూద్దాం. భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశా శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశా నీలకంఠరా చాలి పొందరా కరుణతో
శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశ నమక చమకముల నాదాన యమక గమకముల యోగాన పలుకుతున్న ప్రాణాన ప్రణవనాథ ప్రథమనాథ శృతి వినరా హర హర మహాదేవ బాగా చేశారు. ఖజానా జ్యువెలరీ స్టార్ మైలలో నెక్స్ట్ రౌండ్ పోలో చిత్రం పోలో. ఫస్ట్ చిత్రం దివ్య. నాగార్జున. గోపీచంద్ అంకుల్. అది నాగార్జున అంకుల్ అంట. -6. నెక్స్ట్ చిత్రం అనూష ఆంటీ. తాప్సీ. గోపీచంద్ అంకుల్ తో మొగుడు సినిమాలో భార్యగా చేసిన తాప్సీ ఆంటీ. 6 పాయింట్లు అనూష ఆంటీ. నెక్స్ట్ చిత్రం సరిత ఆంటీ. శ్రీకాంత్. సరే ఆంటీ ఆంటీ నాకు 5 వైట్ పేపర్స్ ఇస్తారా? 5 లేవు కన్నా, ఒకటి ఉంది. ఏది? ఏం చేస్తాం? నాకు 5 వైట్ పేపర్స్ కావాలి కాబట్టి నేను ఈ ఒక్క వైట్ పేపర్ ని జెరాక్స్ చేసి 5 చేసుకుంటాను. వెరీ గుడ్. చూద్దాం శ్రీకాంత్ అంకుల్ ఉన్నారా లేదా. శ్రీకాంత్ అంకుల్ కళ్ళజోడు పెట్టుకొని వచ్చారు. సరిత ఆంటీ 6. నేను 5 వైట్ పేపర్స్ తెప్పించనా? 1 5. ఇప్పుడు నా దగ్గర 5 వైట్ పేపర్స్ ఉన్నాయి. చూద్దాం. అంజలి ఆంటీ. ఇలియానా. కరెక్ట్ ఆన్సర్. అంజలి ఆంటీకి 6 పాయింట్స్. నెక్స్ట్ చిత్రం అంజలి ఆంటీ. రామ్ చరణ్. అంజలి ఆంటీకి 6 పాయింట్స్ మళ్ళీ. నెక్స్ట్ చిత్రం మళ్ళీ అంజలి ఆంటీ. కాజల్. 6 పాయింట్లు అంజలి ఆంటీకి. సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైలీలో పార్టిసిపేట్ చేయాలంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 562635 అనే నంబర్ కి SMS చేయండి. లాస్ట్ రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఫస్ట్ అరటిపండు తినాలి, తర్వాత బంతాట ఆడాలి, తర్వాత మంచినీళ్ళు తాగాలి. ఇప్పుడు వచ్చి చేపల్ని పట్టాలి. ఇక్కడ ఈ చేపని ఈ గేలంతో పట్టాలి. ఇప్పుడు దీన్ని ఇలా ప్లేట్ కానించిన తర్వాత తీసి పడేయాలి. 1 2 3 గో.
1 మైనస్, ఓన్లీ 1, ఎందుకంటే గాలం సరిగ్గా పట్టుకోలేదు. అలాగే చేపను కూడా పై నుంచే తీసేసేసారు. సో 24 పాయింట్స్. హాట్ బాక్స్ సెట్ 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky A time I don't care అయ్యో ఆంటీ 1 చేప, మీకు కూడా 24 పాయింట్స్. వాటర్ ప్యూరిఫైయర్ 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky A time I don't care Stop it అయ్యో ఆంటీ కూడా 1 చేపే, ఎండు చేప 24. ఆంటీ మీకు ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. ఆంటీ ఆంటీ మీకు చేప మూతి ఎలా ఉంటుందో తెలుసా? నీ మూతిలానే ఉంటుంది. మీరు పెట్టండి. నాకు రాదు. మీకు వచ్చు ఇలా. రాదు సుమా. స్టార్ట్. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky A time I don't care ఒకటి 2 30 పాయింట్స్. హండీ సెట్ స్టార్ట్.
Ricky, anytime I don't care. Stop it! మీకు కూడా 24 పాయింట్లు. రోటీ మేకర్. 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky anytime I don't care Stop it! ఒక్కటే చేప. 24 పాయింట్స్. డిన్నర్ సెట్. ఇవాళ మన ఖజానా జ్యువెలరీ స్టార్ మహిళ కాదు, యువతి అంజలి. కొంచెం తెక్కని వదిలేసా గా బిజినెస్ మ్యాన్ కి ట్రై చేసా మస్తు బిజీ అని ఒక్కేసా ఓ గంత్రికేమో బీటేసా కొంగోరే పుట్టి తగ్గేసా నా డార్లింగ్ వైపో లుక్కేసా ఆ డేరింగ్ చూసి చెక్కేసా ఓ మై గాడ్ సోలో లైఫ్ వెరీ బ్యాడ్ ఎక్కన్నా బాడీ గార్డ్. అంజలి ఆంటీ నాకు స్కూల్ లంచ్ బ్రేక్ టైం అయిపోయింది, నేను ఇంకా స్కూల్కి వెళ్ళిపోవాలి. మీరు ఈ కూలరు మా ఇంటికి వచ్చి తీసుకొని వెళ్ళండి.